వన్ డే ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. మంత్రాలయం, జోగులాంబ అమ్మవారి టెంపుల్, బీచ్పల్లి హనుమాన్ టెంపుల్ ఈ 3 కవర్ చేసి రిటర్న్ ఇంటికి వెళ్ళాలి. అది వన్ డే ప్లాన్. హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మంత్రాలయం వెళ్తున్నాం. కార్లో మా జర్నీ ఇలా స్టార్ట్ అయింది. మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయితే 12:30కి రీచ్ అయ్యాం మంత్రాలయం. మధ్యలో జడ్చర్లలో ఆగాం బ్రేక్ఫాస్ట్ కోసం. ఫుడ్ చాలా బాగుంది. మధ్యలో ఫుడ్ కోసం అయితే ఇక్కడ ఆగొచ్చు. మేం చేసిన మిస్టేక్ ఏంటంటే వయా మహబూబ్ నగర్ టు రాయచూరు వెళ్ళాం. రోడ్డు సరిగా లేకపోయేసరికి చాలా టైం పట్టింది ట్రావెలింగ్కి. ఇంకా రెయిన్ లేకుండా ఉంటే చాలా కష్టమయ్యేది. మేం వెళ్ళినప్పుడైతే క్లైమేట్ చాలా బాగుంది. వయా మహబూబ్ నగర్ రూట్ నుండి వెళ్ళినప్పుడు చుట్టూ ఇలా పొలాలు, మధ్యలో చిన్న రోడ్డు. నేచర్ని ఎంజాయ్ చేశామనే చెప్పాలి. హైదరాబాద్ టు మంత్రాలయం వెళ్ళాలంటే బెస్ట్ రూట్. హైదరాబాద్ టు జడ్చర్ల, టు కర్నూల్, టు ఎంబిగనూర్, టు మంత్రాలయం. రోడ్ కండిషన్స్ బాగుంటాయి, సో ఈజీగా వెళ్ళొచ్చు. రెయినీ సీజన్లో అయితే రోడ్డు సరిగా లేకుంటే వెళ్ళటం చాలా కష్టం. టెంపుల్ హిస్టరీలోకి వస్తే మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి వారు కొలువై ఉన్నారు. శ్రీ మహావిష్ణువుకి పరమభక్తుడైన ప్రహ్లాదుడే తన తర్వాత జన్మలో శ్రీ రాఘవేంద్ర స్వామిగా జన్మించారు. రాఘవేంద్ర స్వామి వారు 700 సంవత్సరాల పాటు మంత్రాలయాన్ని తన ఆవాసంగా చేసుకుంటానని ఆయన శిష్యులకు చెప్పారట. అందుకే రాఘవేంద్ర స్వామి వారు ఇప్పటికీ ఇక్కడ ఉన్నారని భక్తుల నమ్మకం. ఆంధ్రప్రదేశ్లోని ఫేమస్ టెంపుల్స్లో మంత్రాలయం కూడా ఒకటి. ఇది తుంగభద్ర నదీ తీరాన ఉన్నది. కర్ణాటక బార్డర్కి చాలా దగ్గర ఉంది ఈ టెంపుల్. ఇక్కడ ఉండడానికి టెంపుల్ దగ్గరలో రూమ్స్ చాలా ఉన్నాయి. మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో రూమ్ బుకింగ్స్కి 15 days to 1 month ముందే బుక్ చేసుకోవాలి. టెంపుల్ లోపలికైతే వచ్చేసాము. ఫ్రంట్ వ్యూ ఇది. గోల్డ్ కలర్ పెయింటింగ్తో చాలా బాగా కనిపిస్తుంది టెంపుల్. ఇక్కడ నైట్ లైట్స్తో వ్యూ చాలా బాగుంటుందిట. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 AM to 2 PM, తర్వాత 2 to 4 బ్రేక్ ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 4 to 9 దర్శనం చేసుకోవచ్చు. గురువారం రోజునైతే టెంపుల్ ఫుల్ రష్ ఉంటుంది. ఈ టెంపుల్ ఎంట్రన్స్లో పెద్ద స్క్రీన్ ఉంటుంది. టెంపుల్ లోపల జరిగే విజువల్స్ అన్నీ ఇక్కడ ప్లే చేస్తారు. టెంపుల్లో రష్ ఉన్నప్పుడు లోపల జరిగే పూజలు అవి ఇక్కడ పెద్ద స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక్కడ సాంప్రదాయమైన దుస్తుల్లో మాత్రమే స్వామివారిని దర్శించుకోవాలి. సెక్యూరిటీ ఆపేస్తారు షర్టుతో వెళ్తే. జీన్స్, టీషర్ట్స్ అలో చేయరు. లేడీస్ కూడా సారీ లేదా దుపట్టా ఉన్న డ్రెస్తోనే దర్శనానికి వెళ్ళాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. పంచకండువాతో స్వామివారిని దర్శించుకోవాలి. సో ముందే మేము ప్రిపేర్డ్ ఉన్నాం. ఫస్ట్ మనం స్వామివారి ముందు ఉన్న ఆంజనేయ స్వామిని దర్శించుకుంటాం. తర్వాత శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకుంటాం. 1671లో ఇక్కడే స్వామివారు తన శిష్యుల ముందు జీవ సమాధి అయ్యారు. అప్పటి నుండి ఈ చిన్న గ్రామం పుణ్యక్షేత్రంగా మారింది. స్వామివారు జీవ సమాధిగా ఉన్న ఈ గర్భాలయాన్ని బృందావనం అని పిలుస్తారు. మేం తుంగభద్ర నది చూడలేకపోయాం. వర్షం పడటంతో రిటర్న్ అయ్యాం జోగులాంబ అమ్మవారి దర్శనం కోసం. అలా మా దర్శనం జరిగింది. మీరు మంత్రాలయం ప్లాన్ చేసుకున్నట్టయితే తుంగభద్ర రివర్ తప్పకుండా చూడండి. టెంపుల్ బ్యాక్ సైడే ఉంటుంది. అవండి టెంపుల్ విశేషాలు. చూసారుగా, తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. బై బాయ్.